ఏఈ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న అనంత్ కొండేటి. పోటీలో ఉన్న మిగతా అభ్యర్థుల కంటే 2 నెలల ముందుగానే ఎంతో ప్రణాళికతో పక్కా వ్యూహంతో ప్రచారంలో ముందున్నానని, తనను పెద్దల సభకు పంపిస్తే నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగుల అసంతృప్తి, విద్యార్థుల భవిష్యత్తుకు రాజీలేని పోరాటం చేసి మన సమస్యల పట్ల నిలదీసే గొంతుకు నవ్వుతానని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ తాళ్లూరి రమేష్ అన్నారు. వారిని ఓటర్లందరినీ రిపీల్ చేయాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ తాళ్లూరి రమేష్, ఆంధ్ర యూనివర్సిటీలో జాగ్రఫీ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేసి, అలాగే విద్యార్థి దశ నుంచి ఎన్నో పోరాటాలు, మాకు ఆదర్శమూర్తి అన్న అలుగు ఆనందశేఖర్ గారి నాయకత్వంలో మేమందరం బాటలోనే నడిచాము. అలాగే అదే బాటలో ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాము. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని పోరాటాలు చేసి ఈరోజు మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నేను ఒకరిని, నాది 12వ నెంబరు, నాకు 1వ ప్రాధాన్యత ఓటు వేసి మీరందరూ నెగ్గిస్తారని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా నేను ఆంధ్ర యూనివర్సిటీలో అంబేద్కర్ స్టాట్యూ కానీ, అంబేద్కర్ చైర్ కానీ కృషి చేసి వైస్ ఛాన్సలర్ని వాళ్ళందరితో పోరాడి పెట్టించినాము. అదే కాకుండా మరి డిఎన్ఆర్ కాలేజీలో గోపతరాజు విజయకుమార్ గారి టైంలో మేమందరం కలిసి పోరాటాలు చేసి అక్కడ హాస్టల్ సమస్యలు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ముందుండి నడిపించాము. అదే కాకుండా సోషల్ ఆర్గనైజేషన్లో ఎన్డిఎస్ జాతీయ దళిత విద్యార్థి సమైక్య అనే ఆర్గనైజేషన్లో జాతీయ స్థాయిలో మరి ఢిల్లీలో జెండా ఎగరేసాము. అలాగే మండల కమిషన్లో పోరాటం చేసి మరి అక్కడ మండల కమిషన్ ఇంప్లిమెంట్ చేయడంలో కీలక పాత్ర వహించాము. అదే కాకుండా అన్ని విషయాల్లో మరి ముందుండి నడిపించాము. మాకు అన్న మరి శేఖర్ అన్న గారి నాయకత్వంలోనే మేము జీవించాము. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో లా కాలేజీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మేము కూడా అక్కడ ఉండి సైన్స్ కాలేజ్ ప్రెసిడెంట్కి పోటీ చేసినప్పుడు అన్న ముందుండి నామినేషన్ వేయించి నన్ను అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక స్థాయిలో నడిపించారు. అదే కాకుండా ఈరోజు మరి జంగారెడ్డిగూడెం వచ్చాము. జంగారెడ్డిగూడెం వచ్చి అన్న ఆశీస్సుల గురించి, సపోర్ట్ గురించి వచ్చాను. అలాగే అన్న అది సపోర్ట్తో నేను ఈరోజు జంగారెడ్డిగూడెంలో కాలేజీలు, స్కూల్స్ తిరిగి మరి ఆ ప్రజల్ని, ఓటర్లందరినీ మరి కలిసి నాకు ఓటు చేయమని అడిగాను. అదే కాకుండా మరి నా ప్రణాళికలో నేను ముందుండి మరి ఎన్నో సమస్యల మీద పోరాటం చేస్తాను. ఆ పోరాటాల్లో మరి నిరుద్యోగుల సమస్యలపైన పోరాటం చేసి ఈ వరకు మరి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. అప్పుడు వరకు ఏమీ చేయలేకపోయింది. మరి ఎదురు చూస్తున్నారు. మరి నిరుద్యోగులు ఉద్యోగం మెగా డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి కాదు, మరి అమ్మఒడి అన్నారు, అది కాదు. మరి ఎన్నో మేము ఇప్పుడు వాట్సాప్లో వస్తున్నాయి, మేము అది చేసాము, ఇది చేసామని మరి చీకటి మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. అలా తప్పించుకుంటానికి వీలు లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన వెంటనే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసే వరకు పోరాటం చేస్తామని మీ సభగా మనందరం పక్షంగా ప్రణామం చేస్తున్నాను. జంగారెడ్డిగూడెంలోని ప్రియదర్శిని డిగ్రీ కాలేజీ ఆవరణలో కరస్పాండెంట్ అలుగు ఆనందశేఖర్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్ళబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి తీయలేదని, విద్యార్థులకు ఈనాటికి ఎటువంటి న్యాయం చేయలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. విద్యార్థి దశ నుండి అనేక ఉద్యమాల్లో పాల్గొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దళిత, క్రైస్తవ, అగ్రకులాల పేదలకు అనేక సేవలు అందించారని ఆయన తెలిపారు. 12వ నెంబర్లో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.